భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో 13/9/2024 శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలోని శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు। గత 10 రోజులుగా విజయవాడలోని ఎక్కువ భాగం ముంపులోనే ఉంది। ఇప్పటికే కొంత నీరు నివాసాల మధ్యలోనే ఉన్నాయి। రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు। సీఎం చంద్రబాబు కలెక్టర్ ఆఫీసులోనే ఉంటూ పర్యవేక్షణ చేస్తూ తీసుకున్న చర్యలకు ఆదర్శనీయం। ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యతలు తీసుకుని పనిచేసిన చంద్రబాబుకి బీజేపీ పక్షాన అభినందనలు చెబుతున్నాం। క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని పరిశీలించి వరద బాధితులకు అండగా ప్రభుత్వం నిలిచింది। వరద అనంతరం చర్యలు కూడా వేగంగా జరగటం గొప్ప విషయం। వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను శుభ్రం చేశారు। ఈ విపత్తులో కీలక పాత్ర పోషించిన కొంతమంది పారిశుద్ధ్య కార్మికులను బీజేపీ పక్షాన సన్మానించి ధన్యవాదాలు చెబుతున్నాం। ఈ వరదల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం, అధికారులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ బాగా పనిచేశారు। ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం, బీజేపీ రాష్ట్ర నాయకులు భాస్కర్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మువ్వల సుబ్బయ్య, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కోలపల్లి గణేష్, భోగవల్లి శ్రీధరు, మాదాల రమేష్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా నాయకులు ఎర్ర సునీత, బొమ్మదేవర రత్నం కుమారి, శాంతి చిగురుపాటి, లక్ష్మి, బీజేపీ మైలవరం నియోజకవర్గం కన్వీనర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, బీజేపీ జిల్లా కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు। ఇట్లు ఎన్పీ కుమార్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మీడియా సెల్ కన్వీనర్। ఫోన్ నంబర్ 9393024675। అమ్మా మీరు కొంచెం జరగండి అమ్మా। అందరికీ వస్తాయి అమ్మ లైన్ వచ్చి దగ్గరికి వెళ్ళండి। ఇచ్చే విజువల్స్ కెమెరా పని పెట్టేస్తాం। సారీ మా మేడం గారికి అందించేవాళ్ళు రైట్ సైడ్ నుంచి నన్ను ఇచ్చేస్తా అంకుల్ కమ్మి అక్కడ నీళ్లు నిలిచి ఉన్నటువంటి సందర్భంలో ఒక 10 రోజులుగా దుర్గంధం కూడా వస్తుంది అని చెప్పారు। కానీ మీరు వాటన్నింటికీ ఓర్చుకుని మీరు కిందకి దిగి అక్కడ పరిశుభ్రత చేయడం వల్లనే ఇవాళ విజయవాడలో ఇంతటి పెద్ద విపత్కర పరిస్థితి ఏర్పడినా అంటువ్యాధులు అనేవి ప్రబలకుండా మీ యొక్క సహకారంతో మీరు చేసినటువంటి శ్రమ వల్లనే ఇవాళ ప్రజలందరూ కూడా బయటపడుతున్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం। కొంచెం దుర్గంధం వస్తేనే ముక్కు మూసుకుని పక్కకి వెళ్ళేటువంటి ప్రజలు ఉంటారు। కానీ మీరు స్వయంగా వీటన్నింటినీ కూడా ఓర్చుకుని అక్కడ దిగి క్షేత్రస్థాయిలో శుభ్రపరిచినటువంటి తీరు కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్లుగా ఇవాళ ఈ అంటువ్యాధులు లాంటి ప్రబలకుండా పరిస్థితి ఏర్పడటం కావచ్చు। మీ శ్రమ ఫలితం వల్లనే ఇవాళ విజయవాడ సురక్షితంగా ఉంది అని చెప్పి భావిస్తూ ఏదో ఉడతా భక్తిగా మేము పెద్దగా మీకు సహాయపడకపోయినా మా వైపు నుండి కృతజ్ఞతాపూర్వకంగా ఇవాళ మీలో కొంతమందిని సత్కరించుకోవాలి అని సత్కారానికి నిజమైనటువంటి అర్హులు మీరు అని చెప్పి మేము భావిస్తూ మిమ్మల్ని సత్కరించుకోవడానికి మేమందరం కూడా మీ ముందు నిలబడి ఉన్నాం। మీ అందరికీ పేరు పేరున దగ్గర ఒక 3000-4000 మంది పరిశుద్ధ పనిచేసే వాళ్ళు ఉంటారు। మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు। నిన్న మొన్న కూడా ఉత్తరాంధ్ర, అదేవిధంగా గోదావరి జిల్లాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని వర్షాల కారణంగా, వరదల కారణంగా ఎదుర్కొన్నటువంటి విషయం మనందరికీ తెలుసు। ప్రత్యేకించి విజయవాడలో
గత 10 రోజులుగా నేటికి కూడా కొన్ని ప్రాంతాలు అంటే నీరు తగ్గినా కూడా ఇంకా నీరు నిలిచి ఉన్నటువంటి ప్రాంతాలు సైతం ఉన్నాయి. అయితే సాధారణంగా నాయకులు పైన ఉన్నటువంటి అధికారుల చేత వారి మాధ్యమంగా వెంటనే ప్రజలకు రిలీఫ్ ఏదైతే అందించారు, ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాము. ఎందుకంటే వరద వచ్చిన వెంటనే వారు స్పందించి ఇంటికి కూడా వెళ్లకుండా వారు అక్కడ నిలబడి ఏదైతే ఈ పునరావాస కార్యక్రమాలు ప్రజలకు అందవలసినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఈ యొక్క ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ వరదని చాలా సమర్థవంతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి రిలీఫ్ అందించడం జరిగింది. కనుక వారిని హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున నా తరఫున కూడా నేను వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అంటే కింద నీళ్లు నిలిచి ఉన్నటువంటి సందర్భంలో పరిశుభ్రత మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా ఏదైతే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అంటురోగాలు అని చెప్పి మనం భావిస్తామో అవి ప్రబలేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కనుక కింద కనుక పరిశుభ్రత మీద దృష్టి పెట్టకపోయినట్లయితే ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఆరోగ్యపరంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ క్షేత్రస్థాయిలో విజయవాడలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారు, వేలలో ఉన్నారు, 3000 పైన పైచిలకు వారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కిందకి దిగి క్షేత్రస్థాయిలో వాళ్ళ విజయవాడని పరిశుభ్రం చేసినటువంటి సందర్భంలోనే అంటు రోగాలు కూడా ప్రబలకుండా ఇవాళ ఒక జాగ్రత్త తీసుకున్నటువంటి ఒక పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. కనుక ఒక రకంగా చెప్పాలంటే నిజమైనటువంటి ఫుడ్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో కింద ఉన్నటువంటి ఈ పారిశుద్ధ కార్మికులు అని చెప్పి భావిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ తానా సహకారంతో వారందరినీ కూడా సన్మానించుకునేటువంటి కార్యక్రమం ఇవాళ మేము నిర్వహించుకోవడం జరిగింది. మరి ఒక్కసారి పారిశుద్ధ కార్మికులందరికీ పేరున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఖచ్చితంగా వారికి అండగా నిలబడతామని చెప్పి మేము తెలియజేస్తాం.